ఆ మూడో దశ వరకు దాన్ని హెచ్ఐవి అని పిలుస్తాం. ఆఖరి దశకు చేరితే దాన్ని ఎయిడ్స్ అని పిలుస్తాం. అది మనం వైద్య పరిభాషలో CD4 కౌంట్ క్షీణించి ఉన్న దశలో తను ప్రెగ్నెంట్ అవుతే ఇంకా ఎక్కువ పెరుగుద్ది. బిడ్డకొచ్చే అవకాశాలు ఇంకా పెరుగుతాయి. తల్లి ఆరోగ్యంగా ఉండి బాగా బలంగా 1000 పైన పెట్టుకొని వైరల్ లోడ్ చాలా తక్కువ ఉంటే పిల్లలకు రాకుండా తప్పించాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని యావరేజ్‌గా 1/3 రిస్క్ ఉంది అని చెప్తుంటాం. అంటే 100 మంది స్త్రీలు హెచ్ఐవి పాజిటివ్ ఉన్న స్త్రీలు గర్భం దాలిస్తే 30% మంది స్త్రీలకు వాళ్ళ పిల్లలకు పోయేది. ఇది ఆమెగా ఆమె ఆరోగ్య పరిస్థితి, ఆమె రక్తం హిమోగ్లోబిన్ ఎంతుంది, ఆమె వైరల్ లోడ్ ఎంతుంది, ఆమెకు షుగరు, థైరాయిడ్ లాంటివి ఏమైనా ఉన్నాయా, ఆమె గర్భంలో ఉన్నప్పుడు స వేగి మలేరియా జ్వరాలు రావటం, విష జ్వరాలు రావటం ఇలాంటిది ఏమైనా జరుగుతున్నదా? ఇలాంటి అన్ని కారణాలు మనం అరికట్టగలిగితే పుట్టబోయే పిల్లలకు వచ్చే అవకాశం చాలా తక్కువ. స్టేజ్‌లోనే వాళ్ళని ఉంచి వాళ్ళకు వైద్యం చేసి ఆరోగ్యకరంగా ఉండేట్లుగా మనం చేయగలుగుతాం. అందుకని మన పరీక్ష చేసుకోవడం చాలా అంశం. ఈ పరీక్ష గవర్నమెంట్ హాస్పిటల్‌లో ప్రైవేట్‌లో చేసుకున్నా కూడా పెద్ద ఖరీదే. మన యొక్క రిస్కీ బిహేవియర్